వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, ఎన్నికలు అంటే నోటిఫికేషన్ ఆఫ్ కోర్స్ రిలీజ్ కానప్పుడు కూడా ఆ పార్టీలో అయితే చాలా గెలుపు ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు బీజేపీ సంకల్పయాత్రను కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గ సమీక్షలు చేస్తూ కొంత సమాయత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ ఆల్రెడీ ఇన్ఛార్జ్లోని నియమించేసి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఈరోజు పార్లమెంటు అంటే ఇంతకీ ఎవరిని అది ప్రజలు గెలిపించబోతున్నారు, ఏ అంశాలను బేస్ చేసుకొని ఒక తీర్పు ఇవ్వబోతున్నారు అనే అంశం పైన ఈరోజు చర్చించబోతున్నాం. రైట్, మనతో పాటుగా స్టూడియోలో మల్లేష్ గారు ఉన్నారు, విశ్లేషకులు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్ గారు యాడ్ అవుతారు, అట్లనే కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు కూడా యాడ్ అవుతారు. రైట్, ఈరోజు డిబేట్ స్టార్ట్ చేసే ముందు విజయ సంకల్పయాత్రలో భాగంగా తాండూరులో నిర్వహించిన సభలో బండి సంజయ్ ఏమన్నారు, పార్టీని ఉద్దేశించి ఏమన్నారు, ఆయన వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉందండి, కొన్ని అలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. అవేంటో ఉంది ఒకసారి చూద్దాం. బండి సంజయ్ బయట. కాళేశ్వరం 1,00,000 కోట్లు దుబ్బాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు, మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళని తిట్టారు. మీరు తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి, కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బండి కదా, మరి కేసు పెట్టాలా లేదా? మంత్రులు రిపోర్ట్ ఇచ్చే మీరు పోయి కూడా వృత్తిడి, మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా? మరి కాంగ్రెస్ జప్తు చేస్తలేరే, ఎందుకు చేస్తలేరు? మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టలేదా? ఎందుకు పెడతలేరు? ఇద్దరు ఒకటే, వీళ్ళు వాళ్ళని తింటారు, వాళ్ళు వీళ్ళని తింటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చారా, అనేక హామీలు ఇచ్చారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు లేదా? మరి బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించినా? మరి ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిరా? మరి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చారు, ఎందుకు నెరవేర్చారు బీఆర్ఎస్ వాళ్ళు అడిగినరా? ఇదంతా ప్లాన్. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత కలిసే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఒక్కరికి గెలవడానికి కానీ వాళ్ళు కలిసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో కేవలము 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేదు. రైట్, అది చాలా స్పష్టంగా బండి సంజయ్ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు ఒకటే, రెండు ఇంటర్నల్ అండర్స్టాండింగ్తోనే లేదంటే ఓపెన్గానే పొత్తుతో పోటీ చేస్తాయని ఒక సీరియస్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. రైట్, ఇదే అంశం పైన పొత్తులకు సంబంధించి రీసెంట్గా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏమన్నారు, బీజేపీతో పొత్తు ప్రచారాన్ని ఆయన ఏ విధంగా డీల్ చేశారు, ఆయన ఏ పాయింట్స్ చేశారు, ఏ కామెంట్స్ చేశారో ఒకసారి విందాం, నెక్స్ట్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. కిషన్ రెడ్డితో ఎవరన్నారు మేము పొత్తు పెట్టుకుంటామని అన్నాము, బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పినాము. కిషన్ రెడ్డితో ఎవరన్నా మేము అన్నామా? బీజేపీ నాయకులతో మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? వాళ్ళు ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నారు? నేను బండి సంజయ్ మాట్లాడతాడు, లక్ష్మణ్ మాట్లాడతాడు, ఇందాకేదో మీరు అంటారు కిషన్ రెడ్డి మాట్లాడతారు. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాది ఒక సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు? వాళ్ళే ఏదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతో? మాది సెక్యులర్ పార్టీ, మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. అసలు రైట్, అది బాల్కసుమన్ తమ సెక్యులర్ పార్టీ అని తమతో వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాటితో మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. స్టూడియోలో మల్లేష్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మల్లేష్ గారు, ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళు వీళ్ళతో ఉన్నారని అలిగేట్ చేస్తున్నారు. అసలు బేసిక్గా ఒక అలయన్స్ అంటే జనరల్గా ఓపెన్గానే ఒక స్టేట్మెంట్ చేసి కంటెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ అది కాకుండా ఇంటర్నల్గా ఏదైనా ఒప్పంతో కుదిరి ఇంటర్నల్గా ఏదో అనుకొని ఏదైనా సహకరించుకొని అలా జరిగే అవకాశం ఉందా? మీ మార్క్స్ ఏంటి, మీ రిమార్క్స్? ముందుగా బీఆర్కేఎన్ఎస్లో పార్టిసిపెంట్స్కి తర్వాత ప్రశ్నలందరికీ కూడా నమస్కారం అండి. అయితే వాస్తవంగా ఇక్కడ విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్కు శాసనసభ ఎన్నికల ముంగట బీఆర్ఎస్ను బీజేపీకి ఏ టీం అని, కాంగ్రెస్కు బి టీం అని ఈ బురద తల్లి బీఆర్ఎస్ను ఆఖరికి బొందబెట్టారు.
ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల దగ్గర రాగానే మళ్ళా మొదలుపెట్టిర్రు. అప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, ఇప్పుడు బీజేపీ మాట్లాడింది, ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతున్నది. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ తోటి బీజేపీకి పొత్తు ఉంటుంది ఉండదు అనే దాని మీద చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏంది అని అంటే రేపు బీజేపీ తోటి పొత్తు ఉంటే మా పరిస్థితి ఉంటుంది అనేది కాంగ్రెస్ కూడా కొంత నీకు రేలమాల పడుతూ ఉన్నది. ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తే కాంగ్రెస్దే విజయం, పొత్తు కనుక ఉంటే రేపు మనం కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది అనే ఒక భయం కూడా కొంత వెంటాడుతుంది. అయితే పొత్తు పాసిబిలిటీ కూడా లేకపోలేదు. ఎందుకు లేకపోలేదు అని అంటే అసెంబ్లీ ఎన్నికల కూడా ఈ లౌకికవాదము ఈ నీకు సెక్యులర్ పార్టీ అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే పెగ్గలకు పోయి పొత్తు బీజేపీ తోటి పొత్తు ఎందుకు పెట్టుకోలేదంటే మేము సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవడం బురద పడుతుంది, ముస్లిమ్స్ అంతా దూరం అవుతారని బీఆర్ఎస్ పొత్తుకు నీకు ఆలోచన చేయలేదు. కానీ జరిగింది ఏంటంటే ముస్లిమ్స్ ఎవరు కూడా బీఆర్ఎస్ కోట్లేయలే. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు అదే ఆశతోటో సెక్యులర్ పార్టీ వాళ్ళను మన అనుకూలంగా ఉండాలనే దాని మీద చేసిరు. కానీ అక్కడ ప్రయత్నం ఎంత చేసినా వాళ్ళు ఎంత వెనుకకు తగ్గినా కూడా నీకు బీఆర్ఎస్ను ముస్లిమ్స్ నమ్మలేదు. బీఆర్ఎస్ను నమ్మకపోవడం వల్లనే ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపే అనుకూలంగా వేయడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ సిటీలో బెటర్ అయితే మీకు సిటీలది ఇప్పటికీ కూడా సిటీలది మీరు అసలు అందరు అనుకున్నది ఇక్కడ జరగలేదు. సిటీలో జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా వేరు. మౌత్ టు మౌత్ టాక్ రూరల్లో తిరిగింది, రూరల్లో ప్రతి ఇంటి గడప దొక్కింది. ఇక్కడ ఏంది హైదరాబాద్ రంగారెడ్లు ఎందుకు దొక్కలేదు, ఎందుకు బీఆర్ఎస్ సీట్లు వచ్చినాయంటే మౌత్ టాక్ పాస్ కాలేదు. ఇక్కడ పక్క పొంట మర్డర్ అయిందే తెల్లవాడు 10 దినాల వరకు కూడా తెలియదు మీ పక్క ప్లాట్లో చనిపోయిన విషయం, పక్క ప్లాట్ల ఏమైనా అఘాయిత్యం జరిగింది తెలియదు, తర్వాత అక్రమ సంబంధాలు తెలివయి, ఇవన్నీ రకరకాల ఇబ్బందికి అంటే ఒకరు ఇన్వాల్వ్ కారనట్టు. అంటే మనకి ఏం జరిగితే మనకేంది మన అనేదాన్ని కాబట్టి వాళ్ళు ఈ చెప్పే ప్రయత్నాలు ఏది బీఆర్ఎస్ మీద వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఆ రూరల్లో నీకు ఎక్స్టెండ్ చేసిర్రు దాని ఈ రూరల్లో చాలా విపరీతమైన గాలి కంటే ఎక్కువ స్పీడ్గా నీకు అందించారు. పోతే అంటే బస్సులో పోతే అదే ముచ్చట, ట్రైన్లో పోతే అదే ముచ్చట రూరల్లో. ఇక ఉద్యోగులు అయితే ఇక పని కట్టుకొని పొద్దున ఆఫీస్కి పోయిన నుంచి 9 గంటలు మొదలు పెడితే మళ్ళీ 5 గంటల వరకు అదే పని మీద మాకు డిఏలు రాలేదు, మాకు ఐఆర్ 5% ఇస్తాడా, లేదు 10 ఏళ్ళు అయింది ఇక మారవాలి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఒక కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా అదే కాంగ్రెస్ ఇవ్వాలి అంటే ఈ పద్ధతిలో ఒక నీకు సరే వాస్తవ పరిస్థితి అయినా కూడా అది ప్రభగంటగా మారింది. దాంతో ఏంటంటే కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి మొన్నటి ఫలితాలు ఇక్కడ పునరావృతం అవుతాయని బీఆర్ఎస్ అనుకుంటుంది, కానీ అది జరగదు. ఎందుకంటే మొన్నటి పరిస్థితి ఒకరిని తెలియకపోవడం వల్ల ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసు కనుక కొంత మైనస్ ఉంటుంది. దాన్ని ఎట్లా ఏ పద్ధతిలో దాన్ని ఇప్పుడు నీకు రికవరీ చేసుకోవాలని అంటే కొంత బీజేపీ తోటి పొత్తు ఉంటే అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద పోతా ఉన్నారు. కానీ మలేష్ గారు కేంద్రంలో 10 ఏళ్ల పాటు మోదీ కొనసాగుతున్నారు. ఈయన 10 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ కొంచెం మోరార్లెస్ కొనసాగి పక్క తప్పుకున్నారు ఓడిపోవడం. ప్రతిసారి విభేదించిన పరిస్థితి ఎక్కువ ఉంది. బీజేపీని కానీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లానే కొనసాగింది. ఎక్సెప్ట్ 4-3 ఇయర్స్ మినహాయించి ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకించారు. కానీ అటువంటి అలయన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు రాజకీయాలలో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్నటి దాకా బండబూతులు తిట్టిన వాళ్ళు తెల్లారి వరకు కండువలు కప్పుకొని మారినటువంటి సందర్భాలు ఉంటాయి. అనేది ఇప్పుడు దాంట్లో మనము రాజకీయం అంటేనే ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాదము ముంగట పుడుతుంది, రాజకీయం వెనుక పుడుతుంది. ఇటువంటి పద్ధతిలో మనం తప్పు అయితే కాకపోతే ఏంటంటే మోడీ కేసీఆర్ ఇప్పుడు కలుస్తారా ఎట్లా ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వేచి చూసే దూరంతో ఉన్నది. అసలు కలిస్తే ఎట్లా, కలవకపోతే ఎట్లా అంటే దాని మీదనే చేసి ఇప్పుడు బండి సంజయ్ ఇప్పుడు కలుసుడు పక్క పెట్టండి. బండి సంజయ్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రపోజల్ పెట్టింది ఏమైనా బండి సంజయ్ కావు అని లొల్లి పెడతా ఉన్నాడు. ఇప్పుడు అది అవసరం లేదు. నేను అనేది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అది బండి సంజయ్కి తెలుసా, బండి సంజయ్ను అధ్యక్షునిగా మార్చేదే బండి సంజయ్కి తెలియదా? ఇప్పుడు నేను అనేది ఇప్పుడు అక్కడ అది ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది. ఢిల్లీ కేంద్రంగా పొత్తు ఉండాలన్నా వద్దా? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ప్రధానమంత్రి సీటును దృష్టిలో పెట్టుకొని పొత్తుకు పెట్టుకుంటారు. కేసీఆర్ బలము
ఎంత ఉన్నది ఏంది అనేది వాళ్ళు బేరీ వేసుకుంటారు కదా. అటువంటిప్పుడు ఏంటంటే ఇప్పుడు 17 కాంగ్రెస్ సీట్లు ఇవ్వాలని చూడరు కదా. కాబట్టి కొంత నీకు పోటాపోటీ ఫైట్ అంటే ఒక 50-50 40-60 ఏదో వ్యవస్థ కొంత అడ్డుకోగలగాలంటే పొత్తు నడుస్తనే అనే దాని మీదనే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంది అంటే అది పెద్ద స్ట్రాటజీ కూడా అవసరం. అయితే కేసీఆర్ గారు ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా ప్రధానమంత్రి వీడికి వచ్చినప్పుడు మాట్లాడలేదని, ప్రధానమంత్రి వచ్చినప్పుడు కలవలే అని చిన్న చిన్న కాజులు అవి. అయితే అది మరి బీఆర్ఎస్ ఏం చెప్తుంది, మేము కలుస్తామంటే ఒకసారి మాకు వీడికి మీరు రానవసరం లేదని చెప్పి ప్రధానమంత్రి అన్నాడు, మమ్మల్ని అవమానపరిచేయండి అనే దాని మీద బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే అప్రస్తుతమైనటువంటి చర్చ. ఇదంతా మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు చాలా తెలివికల్లో ప్రజలు మొన్న కూడా మనం అందరు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. నీకు పరిస్థితి అంతా కూడా మళ్ళీ లోకసభకు కూడా కొంత ఫిక్స్ అయి ఉన్నారు. పబ్లిక్ను మార్చే పరిస్థితి ఎవరు లేదు. ఇంకా అలా తెలంగాణలో చైతన్యం ఎక్కువ. నీకు తెలంగాణలో ఇప్పుడు మనము ఈ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి తెలంగాణలో అంటే వాడు మనకు అది ఎగ్జిట్ పోల్ వేరే ముందే పసిగట్టి వీడు దేని కొరకు వచ్చిండు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అని ఊహించి నీకు ఆన్సర్ చెప్పేంత టాక్టిఫుల్ ఇక్కడ పబ్లిక్ ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏది కూడా ఈ కాంగ్రెస్ ఎత్తగడను కాంగ్రెస్ను అడ్డుకోవాలనే ప్రయత్నంలో ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సెక్యులర్ ఈ లొల్లి ఇవన్నీ అడ్డం వస్తే స్నేహపూర్వక పొత్తు పేరు మీద ఒక వీక్ క్యాండిడేట్ బండి సంజయ్ పోటీ చేసిన కాడ ఒక బీఆర్ఎస్ నుంచి ఒక వీక్ పెడతారు. లేకపోతే బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్న కాడ ఇక్కడ ఆ పద్ధతిలో ఏమైనా స్నేహపూర్వకంగా అయితే రేవంత్ రెడ్డి కొంత ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ అంతా అప్పుడు వాళ్ళకి పనిచేసింది, ఇప్పుడు ఇంటెలిజెన్స్ అంతా వీళ్ళకి చేస్తుంది. ఎవరు ఏంది అనేది కొంత ఇప్పుడు ఏమున్నా కూడా అది మొత్తం వ్యవస్థ అంతా భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్టే ఉంటుంది పరిస్థితి. ఆ పద్ధతిలో ముందుకు పోతారు. కాబట్టి అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ రియాక్షన్ తీసుకుందాం. రాజారాం గారు, మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ మధ్య బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు కూడా మీపై వచ్చాయి, మీ బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చాయి. అసలు మీరు ఎవరితో పొత్తులో ఉన్నారు, ఏంటి మీ స్టాండ్ ఏంటి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది? రాజారాం గారు, ఇప్పుడు 2000 మొన్న ఎన్నికల్లో మనం చూసుకుంటే ఒక 1.5 ఓటింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. కొన్ని జిల్లాలో అయితే మొత్తం స్వీప్ కూడా చేయడం జరిగింది. సరే, కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగింది. 15 మంది ఎమ్మెల్యేలు అతి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. అంటే మొన్న నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారి మీటింగ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంత తెలంగాణలో బలంగా ఉంది, కేసీఆర్ గారి పట్ల ఎంత ప్రజల్లో ఇప్పటికీ క్రేజీ ఉంది అనేది మనకు స్పష్టమవుతుంది. మన ఒక సర్వే కూడా వచ్చింది. అదే రోజు మంత్రులు వీళ్ళందరూ కూడా కాళేశ్వరం వెళ్ళిండ్రు, ఇక్కడ వీరు మీటింగ్లో పార్టిసిపేట్ అయినరు. ఎక్కువ ప్రజలందరూ ఎక్కువ వ్యూవర్షిప్ అంతా కేసీఆర్ గారిని చూసిండ్రు అనేది కనిపిస్తున్నది, సర్వేని చెప్తున్నది. కాబట్టి తెలంగాణలో బలమైన శక్తిగా దిలీప్ అన్న మాట్లాడుతుండే ఏదన్నా వినిపిస్తుంది, చెప్పండి మీ పాయింట్, మేక్ యువర్ పాయింట్ రాజారాం గారు. యా కాబట్టి ఏంటంటే నేను ఏమంటే ఇది బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో పొత్తు, బీజేపీకి కాంగ్రెస్ ఈ రెండుకి వాళ్ళేమో బీ టీం అంటారు, వీళ్ళేమో ఏ టీం అంటారు. ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి అంతే కదా మిత్రమా. చాలా ఇప్పుడు రాజారాం గారు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అల్టిమేట్ టార్గెట్ ఎవరు, కాంగ్రెసా బీజేపీ? మీకు మాకు రెండు ప్రత్యర్థులే కానీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఎందుకంటే బీజేపీ బలహీనంగా ఉన్నది. బీజేపీ కొన్ని ప్లేస్లలో మొన్న కొన్ని సీట్లు గెలిచింది, కానీ బీజేపీ పెద్ద మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యర్థి అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో ప్రత్యర్థి. బీజేపీ వాళ్ళు నాయిస్ ఎక్కువ చేస్తారు, వాళ్ళకు రిజల్ట్ తక్కువ ఉన్నది. మీరు ఒకటి గమనించండి, 2001 నుంచి 2014 వరకు తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు ఒక సెక్యులర్ నాయకుడుగా బీజేపీ తోటి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు.
ఒక సెక్యులర్ నాయకుడిగా వారు కొనసాగించిన ఉద్యమ సందర్భంలో ఎక్కడ బీజేపీతో అంటగలగాలి. తర్వాత 2014లో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, 2018లో ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ 2014 తర్వాత బీఆర్ఎస్ని ఎదుర్కోని కోసము కాంగ్రెస్ బీజేపీ చాలా సందర్భాల్లో ఒక్కటైనటువంటి సందర్భం కనిపిస్తుంది. మీరు 2019 లోక్సభ ఎన్నికలు తీసుకుంటే, నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం పలాయనం చెందింది. యుద్ధాన్ని వదిలేసి జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మృదయాస్కి గౌడ్ ఎంపీ ఉంటే జీవన్ రెడ్డి లాంటి పెద్ద నాయకులు జగిత్యాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. చాలా మొత్తం నిజామాబాద్ జిల్లా లోక్సభ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ గంపగుత్తగా బీజేపీకి చేసినట్టు కనిపిస్తుంది. అంటే నల్గొండలో బీజేపీ కాంగ్రెస్కి చేసినట్టుగా కనిపిస్తుంది. తర్వాత మీరు దుబాక్ ఎలక్షన్ తీసుకోండి. దుబాక్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. తర్వాత హుజరాబాద్లో చాలా వీక్ క్యాండిడేట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారిని గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు. అట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చాలా సందర్భాల్లో కానీ రాజారాం గారు 14 వినండి ఒక చిన్న పాయింట్ 18 కానీ 19 ఎలక్షన్స్లో అంటే బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో చాలా సందర్భాల్లో మీరు దుబాక కావచ్చు, లేకపోతే హుజరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ఇక వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ తోటి బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్తో పొత్తు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో పొత్తు అంటారు. మీరు చూసిన కదా ఇక్కడ ఎవరితో పొత్తున్నది? కాంగ్రెస్ వాళ్ళు అయితే చాలా దుర్మార్గంగా ప్రచారం చేశారు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పేసి ప్రచారం చేశారు. ప్రచారం చేసి కూడా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు ఇంతకుముందు మల్లేష్ గారు మాట్లాడుతూ ముస్లిమ్స్లు బీఆర్ఎస్కి దూరమేనండి, ఏం కాలేదు. మీరు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చాలా ప్రాంతాల్లో కానీ ముస్లిమ్స్ మంచి ఓట్ బ్యాంకు టీఆర్ఎస్కి వచ్చింది. 18లో వచ్చింది, 19లో వచ్చింది, అంతకుముందు 14లో వచ్చింది, మొన్న కూడా వచ్చింది. తేడా వచ్చింది, ఒక 1.5% మాత్రమే తేడా వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాస్తవంగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కన్సల్ట్ చేయడం కోసం ఇద్దరు ఒకటైతారు చాలా సందర్భాల్లో. దేశమంతటా అదే పరిస్థితి. ఏంటంటే జాతీయ ఇద్దరం మేమే ఉండాలి, ప్రత్యేకంగా అటు ఇటు ఉండాలి, ఇటు మేము ఉండాలి తప్ప మధ్యలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేది వీళ్ళ వ్యూహం జాతీయ స్థాయిలో. ఇప్పుడు కాదు, 70 సంవత్సరాలు, ముఖ్యంగా 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటిది ఇదే పని. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ శక్తులు, ముఖ్యంగా ఇక్కడ కొన్ని రైతాంగానికి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించిన కావచ్చు, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉన్నారు. ఆ ప్రాంతీయ పార్టీల శక్తిని, వాళ్ళ వాయిస్ని నొక్కేయాలంటే ఢిల్లీ పాలకులు ఉండాలి, ఢిల్లీ మేమే పాలించాలనేది వీళ్ళ రెండు పార్టీల యొక్క ఒక దుర్మార్గమైన ఒక క్రీడ. దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే ప్రాంతీయ పార్టీలు ఒక ప్రాంతానికి పరిమితం అవుతాయి కాబట్టి, సోకాళ్ళు మేము జాతీయ పార్టీలు కాబట్టి వీళ్ళు మాట్లాడడం ఉండాలని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడుతూ ఇలా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి. దిలీప్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, బీజేపీ సంకల్పయాత్ర స్టార్ట్ చేసింది, ఆ మాటల తోటాలు పేరుస్తుంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ వారీగా సమీక్ష నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొంత మీరు మీ అధికార రూలింగ్ పార్టీ కొంచెం వెనుకబడిందేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మేము కూడా తయారుగానే ఉన్నాము. అండ్ నినాక మొన్న ఎలక్షన్స్ 2 నెలలు అయింది కాబట్టి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, కాంగ్రెస్ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అంత త్వరగా మార్పు వస్తుందని అయితే అనుకోను. కొంత అర్బన్ ఏరియాలో మాకు ఓటింగ్ శాతం అప్పట్లో లేదు అన్నది, ఇప్పుడు వేరే అర్బన్ ఓటర్ కూడా మాకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప ఈ విదిన్ 2 months నెగటివ్ అన్నది ఏమి ఉండదు కదా. కావాలని బీఆర్ఎస్ బీజేపీ ఈ 6 మీరు హామీలు ఏమైనా ప్రశ్నించడమే తప్ప మరి 2 నెలలకి 6 హామీలు ఇంప్లిమెంట్ చేయలేదని క్రిటిసైజ్ చేయడానికి కూడా అది కరెక్ట్ కూడా కాదు, పబ్లిక్ యాక్సెప్ట్ కూడా చేయదు. డెఫినెట్లీ మేము ఫుల్లీ గెరడపే ఉన్నాం, అందులో అనుమానం లేదు. ఇందాక మొన్న అంత ఫుల్ ఫ్లెజ్డ్ మూమెంటంతో ఎలక్షన్స్ ఫేస్ చేసిన మాకు ఇప్పుడు వెనకబడ్డామనడానికి ఇక్కడ ఏమీ లేదు. డెఫినెట్లీ వీఆర్ ఈక్వల్ పేస్లో రేస్లో ఉన్నాం. అంటే ఇన్ఛార్జీల నియామకం మినహాయించి అంత క్రియాశీలకంగా లేరేమన్న ఫీలింగ్ కూడా ఉంది, భావన కూడా ఉంది. ఇన్ఛార్జీల నియామకం మినహాయించి ఇన్ఛార్జిని అయితే నియమించేశారు. అట్లేం లేదు. డెఫినెట్లీ మా దగ్గర ఫుల్లీ గెరడప్ అండ్ యాక్టివిటీ వైజ్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ మేము ఉన్నాం. మీకు తెలుసు, అధికారంలో ఉన్న దానికి అడ్వాంటేజ్ కూడా అధికారంలో పార్టీకి
అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా ఎలక్షన్స్లో ఉంటాయి, ఇమ్మీడియట్గా వచ్చే ఎలక్షన్స్ కాబట్టి. అయితే మిత్రులు ఇంతకుముందు అన్నట్టు బీఆర్ఎస్ అండ్ ఈ బీజేపీ ఈ రెండు ఒకటా కాదా దానికి నేనేమంటానంటే కేసీఆర్ను ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీగా 2004 మీకు జ్ఞాపకుంటే ఆయన కాంగ్రెస్ అలయన్స్ మాతో అలయన్స్లో ఉన్నాడు, యూపీఏ 1లో లేబర్ మంత్రి కూడా ఉన్నాడు, వారికి నేను అప్పుడు ప్రైవేట్ కార్యదర్శి కూడా ఉన్నాడు. 2009 వచ్చేవరకల్లా ఆయన మహాకూటమిలో టీడీపీతో ఉన్నాడు, సిపిఐ సిపిఎంలో అయితే తెలంగాణ వద్దన్న సిపిఎంతో కూడా ఆ రోజు మహాకూటమిలో పార్టిసిపేట్ చేసిన సందర్భం. దాని రిజల్ట్ రాకముందు మీకు జ్ఞాపకం ఉంటే ఆయన లూధియానా పోయి అద్వానీ గారితో కలిపి చేతుల్లో బట్టి ఆ పార్టీలో బహిరంగ సభలో పార్టిసిపేట్ అయ్యి వచ్చాడు. కాబట్టి అప్పటి అవసరాలను బట్టి ఆయన యాక్షన్ ప్లాన్ ఉంటుంది తప్ప ఒక స్ట్రాటజీ పర్మనెంట్ స్ట్రాటజీ ఉండి ఈయన పర్మనెంట్ శత్రువు అని అనడానికి అసలు అవకాశం లేదు, ఆస్కారం లేదు. అప్పుడు ఏది తనకు పనికి వస్తుంది? ఇక మనంతా ఎందుకు, ప్రైమ్ మినిస్టరే ఆయన మనసులో మాటలాగా చెప్పాడు, మా ఇద్దరి మీద డిబే, ఆయన వచ్చి మాకు ఎన్డీఏలో చేరుతాను అడిగాడు, నేను తిరస్కరించాను అని అడిగాడని చెప్పాడు కదా, క్లియర్గా చెప్పాడు. అంటే ఈ ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్ టు జాయిన్ బీజేపీ ఎన్డీఏ కూటమిలు చేయడానికి వీళ్ళు ఒప్పుకోలేదని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితిలో వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు ఎన్డీఏలో చేరడానికి లేదా బీజేపీతో జతగట్టాలి. నాకు తెలిసి ఆయన సైకాలజీ ప్రకారంగా ఇప్పటికిప్పుడు ఆయన కాంగ్రెస్ జతగట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని చూడటానికి ఇష్టం లేకనే అసెంబ్లీ కూడా రావట్లేదు. కాబట్టి మాతో జతగట్టే ప్రసక్తే లేదు. ఎవరితో పోవాలా? ఇండిపెండెంట్గా పోతే తీవ్రమైన నష్టానికి ఆ పార్టీ, ఇప్పుడు ఏదైనా పార్టీకి తీవ్ర నష్టం ఎలక్షన్స్లో పార్లమెంట్లో జరుగుతుంది అంటే అది కేవలం బీఆర్ఎస్కి, అటు కాంగ్రెస్కు కాదు, ఇటు బీజేపీ కాదు. కాబట్టి ఆయన కంపల్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకోవాల్సిన కంపల్షన్ మాతో 80% పెట్టుకోడు. కాబట్టి బీఆర్ఎస్ లోపాయికారి పొత్తున ఉండాలి లేదా బహిరంగ పొత్తున ఉండాలి. ఆ దిశగా ఆయన పవన్ కదుపుతాడని నా అనుమానం. ఎందుకంటే ఆయనకున్న మనం ఇంతమంది ఎగ్జాంపుల్స్ లాగా వరుసగా సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆయన స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి. కాబట్టి సహజంగా ఆయన ఆ వైపు ఇంక్లినేషన్ చూపిస్తాడు, లేకపోతే సీరియస్ డ్యామేజ్ బీఆర్ఎస్కి అవుతుంది. పార్లమెంట్ సీట్లు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు యూనిలాటరల్గా ఒక్కళ్ళే కనుక ఎలక్షన్స్ ఫేస్ చేస్తే వాళ్ళు 2 సీట్లు గెలుచుకోవడం కూడా చాలా కష్టం, వెరీ వెరీ డిఫికల్ట్ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కూడా వాళ్ళు ఓట్లు గెలుచుకొని కొంతమంది 39 మిత్రుడు అన్నట్టుగా రాజారాం యాదవ్ గారు అన్నట్టు 39 కలిస్తే ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారు మీరైతే. కానీ ఆ సీట్లు కూడా దిలీప్ గారు స్థానాలు ఇవ్వవు. బీజేపీ అలయన్స్ తో వస్తే ఖచ్చితంగా అది మీ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉందేమో. ఏమండి, బీజేపీ బీఆర్ఎస్ మీరు అనుకున్న విధంగా అలయన్స్ ఫామ్ చేస్తే కొంచెం ఇంపాక్ట్ కాంగ్రెస్ ఖచ్చితంగా తిప్పలు తప్పవేమో. అంటే నేను కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవాళ చూసాం కదా, 80% మేము అలయన్స్ పెట్టుకోమని అంటున్నాడు. ఈయనేమో ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. బహిరంగంగా వాడు అలయన్స్ పెట్టుకుంటే మాత్రం 2 పార్టీలు నష్టపోతాయి, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఆ లోపాయికారి ఒప్పందం ఉంటుందేమో నా అనుమానం. అది ఆయన చాలా సందర్భాల్లో గతంలో అది విజిబుల్, ఆయన చేసినటువంటి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కానీ కొన్ని స్థానాల్లో వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే పద్ధతిలో వీక్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి పెట్టడం ఆయన ఎలక్షన్ స్ట్రాటజీస్లో అవన్నీ భాగం. సో అందులో భాగంగా లోపాయికారి ఒప్పందంతో వాళ్ళు పోతారేమో కానీ ఓపెన్ అలయన్స్ పెట్టుకోవడానికి ఈవెన్ బీజేపీ సాహసించదు, బీఆర్ఎస్ సాహసించదు. కానీ ఏ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ లేకుండా ఎలక్షన్స్ పోతే మాత్రం తీవ్రంగా నష్టపోయేది బీఆర్ఎస్ఏ తప్ప ఇటు బీజేపీ నష్టపోదంతగా కాంగ్రెస్కి అయితే అసలు క్వశ్చన్ చేయలేదు వాళ్ళతో పోయేది. రైట్. మలేష్ గారు, ఓపెన్ అలయన్స్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఇంటర్నల్ అలయన్స్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా ఆ 2 పార్టీలు? ఒకవేళ ఇప్పుడు ఓపెన్ అలయన్స్లో వీళ్ళు ప్రజల యాక్సెప్టెన్స్ ఏమో కానీ ఫస్ట్ పార్టీలు చేసే పరిస్థితి లేదు. ఓకే, నీకు దానికి ఏమైందనంటే ఒకళ్ళనొకళ్ళు వీళ్ళే గుంజుకొని ఒకళ్ళనొకళ్ళు పొడుచుకునే పరిస్థితి వాళ్ళిద్దరు పార్టీల మధ్యలో అవపడతా ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఆ మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా పొత్తు పెట్టుకుంటాడు ఆ బీఆర్ఎస్ తోటి అని. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే రేపు ఒకవేళ పెట్టుకున్నా కూడా వీళ్ళని ఎవడు నమ్మడు. ఇప్పుడు దిలీప్ కుమార్ సార్ చెప్పిందంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఇంకా భారీ నష్టం పడుతుంది. ఏమైనా స్నేహపూర్వకంగా ఏమైనా అండర్స్టాండింగ్లో పోతే కొంత మైలేజ్ వస్తుంది కావచ్చు, కానీ పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళు పొడుచుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టికెట్ ఆశించినోడు ఉంటాడు, టికెట్ అనౌన్స్మెంట్ జరిగిందంటే ఇప్పుడు ఇప్పుడు పొత్తున్నప్పుడు ఒకరు త్యాగం చేయాల్సి వస్తుంది కదా. ఆ పరిస్థితిలో ఆ పంచాయతీ ఏమైందంటే కాంగ్రెస్ కలిసి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఆ రెబల్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, రేపు అక్కడ ఉన్నటువంటి ఆశించినటువంటి వ్యక్తిని అయితే గుంజుకోవడాలు ఎల్లగొట్టడాలు ఇప్పుడు ఇవన్నీ అన్ని పార్టీలకు ఉన్నాయి, ఒక్క పార్టీదే కాదు, నీకు అన్ని పార్టీలకు ఉన్నాయి. అది ఇప్పటిది కాదు.
మొత్తం చరిత్ర అంతా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పార్టీలను చూస్తూనే ఉన్నాం. రకరకాల లెక్కలు రకరకాల క్యాలిక్యులేషన్ తోటి ముందుకు పోతూ ఉంటారు. అది ఇక్కడ కూడా జరిగేది కూడా అదే. ఒకవేళ అలయన్స్ పెట్టుకుంటే ఇంక భారీ నష్టమే ఉంది. అలయన్స్ లేక స్నేహపూర్వకంగా కనుక చేస్తే కనీసము ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లన్నా వీళ్ళు సంపాదించుకునే అవకాశం ఉన్నది. స్నేహపూర్వకంగా అంటే క్యాండిడేట్లని డమ్మీ అంటే ఇప్పుడు ఆడ గెలిచే సీటు బీజేపీకి గెలుస్తాడు అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్ కొంత వీక్ క్యాండిడేట్ను, బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నప్పుడు బీజేపీ వీక్ క్యాండిడేట్. ఆ పద్ధతిలో అండర్స్టాండింగ్లో పోతే కొంత మైలేజ్ వస్తుంది. అయితే ఆ అండర్స్టాండింగ్లో పోతే మైలేజ్ ఇస్తుంది, కానీ దాన్ని పసిగడితే ఇప్పుడు హుజరాబాద్ పరిస్థితి అవుతుంది. మా సోడు రాజారాం చెప్పిండు అంటే ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ గెలవడానికి అంటే కాంగ్రెస్ కొంత ఇంటర్నల్ సపోర్ట్ నడిచింది. తర్వాత నీకు హుజరాబాద్లో కూడా అంతే, దుబ్బాకలో అంతే. అదే మళ్ళీ ఇక్కడ నీకు మునుగోడులో జరగలేదు కనుక కొంత నీకు రాజగోపాల్ రెడ్డి కొంత ఇప్పుడు ఆయన ఇంత ఫైనాన్షియల్ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాడిని కూడా ఢీకొట్టగలిగిందంటే ఆడ ఈ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు బలంగా నిలబడడం వల్ల ఏంటంటే అక్కడ వర్కౌట్ కాలేదు. ఇక్కడ ఇప్పుడు బలంగా నిలబడ్డ కాడ ప్రాబ్లం లేదు, బలంగా నిలబడకపోతేనే ఇప్పుడు రేపు కాంగ్రెస్ కూడా భారీ నష్టం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అధికారంలో లేదు కాంగ్రెస్, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కనుక జనరల్గా ఎలక్షన్ సమయంలో రూలింగ్ పార్టీకి ఫెచ్చింగ్ ఉంటుందంట. అయితే 2 నెలల పాలన తర్వాత ఇప్పుడు ఫెచ్చింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే నీకు ప్రతి ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ కానీ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఇంకేదైనా ఉండని, అధికారంలో ఉన్న ప్రతి పార్టీకి ఉప ఎన్నికలు ఎవ్వి కూడా పోయినా నీకు 100% కాకుండా 90% వారి ఖాతాలనే పడుతుంటాయి. అది అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అది ముందు కూడా అది ఉంటుంది. ఇప్పుడు ఈ 2 నెలల్లో మనకు పవర్కి వచ్చి నీకు ఇంకా మార్చి 17 వరకు వాళ్ళు 100 రోజులు ఉన్నాయి. ఆ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక రేపు 6 గ్యారంటీలు ఇవ్వలేదు, 6 గ్యారంటీలు ఇవ్వలేదు, వాళ్ళు అమలు ఇవ్వలేదు అని ఎంత మొత్తుకున్నా ప్రజలు 2-3 నెలల కిందనే డిసైడ్ అయి ఉన్నారు. అఫ్కోర్స్ 100 రోజుల్లో పూర్తి చేస్తాను హామీ ఇచ్చారు కాబట్టి పూర్తి చేయకపోతే అది కొంచెం ప్రజల ఇంపాక్టే కదా. పూర్తి చేయకపోయినా ఇక్కడ ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్కు నష్టం ఏం జరగదు. ఇమీడియట్గా వచ్చినాయి కదా. ఎందుకంటే ప్రజలు పూర్తిగా వాళ్ళకు ఆకలి పుట్టి వాళ్ళ అవస్థల పాలు అయినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ ఇప్పుడు ఈ 2 నెలలకే ఆకలి ఏం పుట్టలేదు వాళ్ళకి. ఇప్పుడు వేచి చూసే ధోరణి తెలంగాణలో ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన బీఆర్ఎస్ను కూడా 10 ఏళ్ళు మోసిండు. బీఆర్ఎస్ ఓటమికి కారణము ఇప్పుడు కాంగ్రెస్ బలమేం కాదు, బీఆర్ఎస్ క్యాడరు అసంతృప్తుల వల్ల, లోకల్ లీడర్ల అహంకారం వల్ల ఓడిపోయినటువంటి పార్టీ తప్ప నీకు ఎక్కడ కూడా బీఆర్ఎస్కు నీకు అయితే ఇప్పుడు ఆ ప్రభావం ఉండదు. ఇప్పుడు 1.8 తమ్ముడు చెప్పిండు, 1.5 అని 1.8 షేరింగే ఉంది. ఇప్పుడు చూడండి పార్లమెంట్లో నీకు ఎంత లాస్ అవుతుందో చూడండి. నీకు పార్లమెంటు ఎన్నికల్లో చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే అది అనూహ్యంగా కాంగ్రెస్ వైపు మలుతుంది అన్నట్టు. ఇప్పుడు నిన్నటి వరకు నేను గెలుస్తానంటే నా పట్ల ఆలోచన వేరు ఉంటుంది. ఓడిపోయాక ఇప్పుడు దగ్గర తీసే పరిస్థితి ఉంటుంది. ఆ ఓటర్ కూడా తన ఆలోచన ఓటరు మార్చుకుంటాడు. వ్యవస్థ ఇదంతా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు వీళ్ళకి ఇద్దరి మధ్యలో రేపు ఓటర్ షేరింగ్ ఇదంతా కారణం కూడా బండి సంజయ్ అలా సంకల్ప యాత్ర పెట్టిండు. అదే బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవు నీకు. ఎందుకంటే బండి సంజయ్ పోయినాక అంటే వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది బాగా బలంగా నమ్మిరు అన్నట్టు పబ్లిక్. ఏది రేవంత్ రెడ్డి గారు అదే అస్తంగా తీసుకుపోయింది కదా. ఇప్పుడు నీకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే దాని మీద బండి సంజయ్ని చూపెట్టిండు. కవిత లిక్కర్ కేసుది అరెస్ట్ దాని మీద ఇప్పుడు ఈ 2-3 అంశాలే. ఇప్పుడు దరిద్రం ఏంటంటే అక్టోబర్ 21వ తారీఖు కాళేశ్వరము ఫియర్ కుంగడం కూడా అది మైనస్ బీఆర్ఎస్కి. అంటే దాదాపుగా ఈ 3 అంశాలు కూడా చాలా కర్నూలు సాగుకు 1000 కారణాలు అన్నట్టు కేసీఆర్ ఓటమికి 3 కారణాలు అయితే బలంగా పనిచేశారు. బండి సంజయ్ని రిప్లేస్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా 100% ఈ ప్రభావాన్ని పసిగట్టకుండానే మార్చేసిందంటారా? అయితే లేదా అయితే పసిగట్టకుండా అంటే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కొంత ముంగడికి వచ్చి బండి సంజయ్ కంటే మొగోళ్ళు ఉన్నారని చెప్పి కొంత
భరోసా కల్పించినందుకు కొంత వాళ్ళకి ఇప్పుడు ఆ పంచాయతీలు వాళ్ళ పర్సనల్ పంచాయతీలు ఏంటంటే పార్టీ నాశనానికి వాళ్ళు నాశనం అయితే నాశనమే, బీఆర్ఎస్ని కూడా ముంచిర్రు. సమస్య ఏంటంటే రెండు రకాలుగా ఇప్పుడు నష్టపోయినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ మీద నీకు గ్రాఫ్ అనూహ్యంగా పెరగడానికి ఏంటంటే బండి సంజయ్ మారడం, కర్ణాటక ఎన్నికలలో బీజేపీ 40% కమిషన్తో అనే ప్రచారాన్ని అక్కడ బలంగా నమ్మడం, కాంగ్రెస్ కాడ వచ్చినటువంటి గాలి ఇవాళ తెలంగాణలో కూడా కలిసింది. తెలంగాణలో కూడా మేము చాలా నియోజకవర్గాలలో నేను అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే క్లీన్ అబ్జర్వ్. ఇప్పుడు 28 ఆగస్టులో సారు మన కేసీఆర్ గారు 115 సీట్లు అనౌన్స్ చేసాడు. ఓకే, 115 సీట్లల్లో ఒక 25-30 సీట్లు అయితే ఇప్పుడు మా సోదరులు కూడా తెలుసు, వాళ్ళను మొత్తుకోబట్టి 4 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు దొంగలు, వీళ్ళు లంగలు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళు బట్టబేద అని చెప్పి మొత్తుకున్నా కూడా వాళ్ళకు టికెట్లు ఇచ్చేవారికి ఏమైందంటే కేసీఆర్ గారు మనం చెప్తే వినే పరిస్థితి లేదు, మనం కేసీఆర్ గారికి మనం చెప్పుకునే అవకాశం ఎవరిస్తలేరు, లేదు వాళ్ళు మారరు, మనమే మారుతామనే దాని మీద మార్చి, లేకపోతే 25-30 సీట్లల్లో సీట్లు మారిస్తే ఇప్పుడు మార్చిన 11 ఇట్లా 9 గెలిచినాయి. నీకు ఇప్పుడు నీకు మనం ఏదో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాగానే అది బాగా బలం పెరిగిందని అనుకోవడానికి వీల్లేదు. బలము ఇక్కడ వీళ్ళ అసమర్థత, వీళ్ళకు ఉన్నటువంటి మనకి ఇంటెలిజెన్సీ. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇది ఓడిపోతుంది అని అంటే నీకు ఎవడు చెప్పిండు అనే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు నీకు సర్వే వాళ్ళని కూడా తిట్టిన పరిస్థితి. ఇప్పుడు మీకు ఫ్రీ పోల్ ఎగ్జిట్ పోల్స్ మీద కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏదో చెప్పేది చేస్తారు, దానికి మీరు గెలిస్తే సారీ చెప్తారంటే ఇప్పుడు నీ అనేది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చేసుకునేదాన్ని వదిలేయలే కదా. అంటే నీ అనేది అంటే ఇది రివర్స్ దాడి చేయడం అనేది రాదు. తర్వాత రకరకాల కారణాలు కూడా తోడైనాయి. ఇప్పుడు అవన్నీ కేసీఆర్ని ఇప్పటికీ ఎవరు తప్పుపడతలేరు. కేసీఆర్ మంచోడే, కానీ కేసీఆర్ కింద ఉన్న లీడర్లే చేపట్టి పార్టీ పోయిందని చెప్తున్నారు. ఇక్కడ కూడా మీకు కేసీఆర్ తిట్టినా సంబరపడతారు, కేసీఆర్ ఏదన్నా భరిస్తారు, కానీ కేటీఆర్ అంటే ఎందుకు భరిస్తారు? ఎందుకంటే కేసీఆర్ మాకంటే చిన్నోడు, మాకంటే వ్యవస్థ. ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు నీకు ఆర్కే విత్ నీకు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మీరు అట్లా మాట్లాడద్దు కదా అని అంటే, మరి కేటీఆర్ నన్ను ఎందుకు అంటాడు అంటే, ఇటువంటి ఏదంటే పబ్లిక్ ఈజీగా పలిచి. ఇప్పుడు రాహుల్ గాంధీని కేటీఆర్ తిట్టడం పబ్లిక్ దాన్ని అడ్మిట్ చేయలేదు. నీకు మోడీని తిట్టడము, ఇప్పుడు అనేది ఆ భాష. ఇప్పుడు నీ ఇప్పటికి చెప్తున్నా, కేసీఆర్ గారు మోడీని తిట్టినా, గెవ్వని తిట్టినా అది పెద్ద మనిషి తిట్టాడు, ఒక ఉద్యమనేత తిట్టాడు అని ఫీల్ అవుతారు, కానీ దాన్ని తప్పు పట్టరు. కానీ వీళ్ళ కాడికి వచ్చేసరికి అంటే వీళ్ళు అప్పుడు అందరు ఏజ్లో చిన్నవాళ్ళు, నీకు అన్ని రకాలుగా ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇవన్నీ అడ్డుపడుతుంటాయి. రేపు పార్లమెంట్లో కూడా రేపు ఇదంతా కూడా చాలా నీకు పార్లమెంట్లో ట్రయాంగిల్ ఫైట్ అయితే జరగదు. వాళ్ళు 2 లోపాయకారి ఒప్పందంతో కనుక ఉంటే ఏమైనా గౌరవప్రదమైన సీట్లు ఉంటాయి. లేకపోతే అన్న దిలీప్ కుమార్ అని చెప్పిండు, నీకు 2 సీట్లు నుంచి 5 సీట్ల మధ్యలోనే ఇప్పటికే అటు ఇటు ఊపుతారు అంతే. నీకు అంటే పరిస్థితి ఆ రకమైనటువంటి రివర్స్ దాడికి ప్రజలు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. రైట్. రాజారాం గారు, జనరల్గా ఏ ఎన్నికలైనా సరే రూలింగ్ పార్టీ కొంత ఫెచ్చింగ్ ఉంటుంది, అది వాస్తవం. మీరు కూడా 10 ఏళ్ల పాటు రూలింగ్లో ఉన్నారు, మీకు కూడా ఆ విషయం తెలుసు. రైట్, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీకు అలయన్స్ తప్పదేమో. పోనీ ఇంటర్నలా ఓపెన్ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అలయన్స్ మీకు మస్తేమో. రాజారాం గారు, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి అలయన్స్ ఉన్నదండి. కాంగ్రెస్ బీజేపీకి బలంగా ఇంటర్నల్గా బహిర్గతంగా వాళ్ళు బలంగా, ఇంతకుముందు చెప్పిన 2018 నుంచి ప్రతి సందర్భంలో హుజురాబాద్ మొదలుకొని దుబాగా నుంచి జిహెచ్ఎంసీ వరకు, మొన్నటి ఎంపీ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు వాళ్ళు ఎట్లా లోపారికంగా ఎట్లా ఒప్పందం ఉందో మనకు అర్థమైంది. మొన్న ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ సహకరించడం వల్లనే రైతు బంధు పడాల్సింది పడలేదు, 2 రోజుల ముందు ఆగిపోయింది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ సహకరించడం వల్లనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత హరీష్ రావు గారు ఏదో మాట్లాడని చెప్పేసి దాన్ని కొరిగట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపిచ్చారు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నది, వాళ్ళ మధ్య బంధం ఎంత బలంగా ఉన్నది. మొన్నటికి కోదండరామ్ గారిని మిగతా సియాసత్ ఎడిటర్కి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో చాలా స్పష్టంగా, అంతకుముందు దాసో శ్రవణ్ లాంటి వాళ్ళను, మిగతా సత్యనారాయణ గారిని, ఒక ఎన్నికల సంబంధించిన సమాజ వర్గం సంబంధించిన వ్యక్తిని ఇద్దరిని రిజెక్ట్ చేసి గవర్నర్ గారు
ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తిని అతనేమో రాజకీయాలకు సంబంధించిన సేవకు సంబంధించిన వ్యక్తి కాదు, రాజకీయాల పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి, రాజకీయ నాయకుడు అని చెప్పేసి తిరస్కరించిండ్రు. మరి ఒక పార్టీ అధ్యక్షుడికి ఎట్లా ఇస్తారు అంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందం ప్రకారం జరుగుతుంది. రెండోది, మిత్రులు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా అయింది కాబట్టి ఏదో ఒక పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్గా పెట్టుకుంటారా, ఎక్స్టర్నల్ పెట్టుకుంటారా? అట్లా అవసరం లేదండి. ఒక ఎన్నికలో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ, ఒక 1.8% తక్కువ ఓట్ బ్యాంక్ తోటి ఓడిపోయింది, ఓటు షేర్తో ఓడిపోయింది. ఖచ్చితంగా కొత్త కాదు, దిలీప్ అన్న ఉన్నాడు, మల్లేష్ అన్న ఉన్నాడు, మీరంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఒక కొత్తగానా? అనేక సందర్భాల్లో ఎవరెస్ట్ శిఖరం అంతా హైయెస్ట్ చదివించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. కొన్నిసార్లు చాలా ఘోరమైన పరాజయాలు కూడా పొందింది. ఆ గుణపాఠాలు, అపజయాల నుంచి గుణపాఠాలు తీసుకొని అనేక రాజారాం గారు మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు చెప్పిన ఒక పాయింట్, ఒక మాట ఇప్పుడేదో గంపగుర్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పేసి మిత్రులు చేస్తున్నారు. మరి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అన్న దిలీప్ అన్న ఉన్నాడు, 88 సీట్లు వచ్చినాయండి. 88 సీట్లు వస్తే ఎన్ని ఎంపీ సీట్లు రావాలి బీఆర్ఎస్ పార్టీకి? మొత్తం స్వీప్ రావాలి. కానీ 9 ఎందుకు వచ్చినాయి అంటే 3 నెలలే కదా, 3 నెలలు ఎందుకు తేడా వచ్చింది? ఓకే, అంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు చాలా మార్పు కోరుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి 8 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి కాబట్టి 5 సీట్లు వస్తాయి. లేకపోతే నరేంద్ర మోడీ గాలి ఉంది కాబట్టి, వేవ్ ఉంది కాబట్టి ఏదో బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయి. అట్లా లేదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా అది గాలిలో మేడ ఉంది. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పునాది ఉంది తెలంగాణ ప్రాంతంలో. దానికి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నది. బలమైనటువంటి ఒక సామాజిక వర్గము, రైతాంగం కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నుగా ఉన్నది. దానికి దళితులు ఉన్నారు, కొంత ముస్లిమ్స్ ఉన్నారు, దానికి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు పికప్ అయిండు, వచ్చిండ్రు. బీజేపీ గాలిలో ఉన్నది. బండి సంజయ్ ఉన్నా, మల్లేష్ అన్న బండి సంజయ్ ఉంటే ఆ 4 సీట్లు కూడా రాకపోతుండే. అంటే 3 నెలల్లో ఓటర్ తీర్పు మారే అవకాశం ఉందంటారు. మనం ఏదో 3 నెలల సమయంలో ఓటర్ల తీర్పు మారే అవకాశం ఉందని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా బీజేపీ పెద్దగా బలంగా లేదు. నరేంద్ర మోడీ ఏదో వస్తున్నాడు, ఏదో వచ్చింది, అది అయిపోయింది, నిన్న మొన్న ఏదో టెంపుల్ కట్టారు కాబట్టి అది మన అందరి ఇండలో ఉంది గుళ్ళు, అందరికి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సాధించిండు. ఏ సమస్య పరిష్కారం చేయకుండా అది ఒకటే చేసిండని చెప్పేసి తెలంగాణ ప్రజలు గంపగుత్తగా నరేంద్ర మోడీకి ఏదో కడతారు అని చెప్పేసి, లేదు కాంగ్రెస్ పార్టీ నేను వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తాని ఒక భావోద్వేగపూరితంగా కొన్ని లోపాల వల్ల బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఓట్లు తగ్గినాయి. కానీ అదే ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచిస్తున్నారు. మా రైతు బంధు ఏమైంది, మా పెన్షన్ సరిగా రావట్లేదు, మా కరెంటు సరిగా రావట్లేదు, మాకు నీళ్లు సరిగా రావట్లేదు అని చెప్పేసి ఇదే ప్రజలు ఈ 3 నెలల్లోనే వాళ్ళు ఇలా ఆత్మపరిశీలన చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఒక బలమైనటువంటి వాయిస్ ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు ఒక బలమైన గొంతు ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఒక శ్రీరామ రక్ష అనే ఒక పద్ధతి రేపు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో కూడా ఇంకా బలమైనటువంటి ఒక వాదన కనుక ప్రజలు వస్తే, మన కేఆర్ఎంపీ విషయంలో వాళ్ళు చేసింది కావచ్చు, కానీ ఇప్పుడు కాళేశ్వరం వాళ్ళు చిన్న రిపేర్ చేయాల్సిన దాన్ని మేడిగడ్డని ఎండబెట్టి ఇవాళ మొత్తం రేపు ఉత్తర తెలంగాణ అంతా కూడా స్టెబిలైజ్ చేసినటువంటి వాటర్ ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే మానేరు లాంటి కానీ ఇవన్నీ నింపడం ద్వారా ఏదైతే స్థిరీకరణ జరిగిందో దాన్ని కూడా ఎండబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు రైతులు. ఇదంతా గమనించవచ్చు. రాజారాం గారు, మీరు చెప్పిన పాయింట్ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనే ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. కానీ ఒక పార్టీ బద్ధచిత్రం అనేది దేశం మొత్తం తెలిసిన విషయం. ఒక పార్టీ విశ్వసించదు, బద్ధశత్రులు అని. కానీ ఈ పర్టికులర్గా ఈ కంపారిజన్లో మీరు నష్టపోయే అవకాశం ఉంటుందా? జనాలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఒకటే చెప్పండి సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లా వ్యవహరించి చూసినాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటే మరి ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని మేము రైతు బంధు పైసలు వేసుకుంటుంటే కదా సార్. మేము నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి రహస్య స్నేహం ఉంటే మా దాసోత్సవానికి ఆయన పేరు మా ఎరకల ఆయన సత్యనారాయణ గారికి మేము ఎమ్మెల్సీ ఇచ్చుకోగలుగుతుంటాం కదా. ఇవాళ మా 2 ఎమ్మెల్సీలు ఎందుకు మా రైతు బంధు ఎందుకు వేసుకున్నాను? ఆ 2% ఓటు మాకు వస్తుండే కదా రైతు బంధు. నరేంద్ర మోడీ మాకు సహకరిస్తే చాలా స్పష్టంగా కొరకరాని కొయ్యగా మారిండు కేసీఆర్ గారు.
ఈయన ఒక ప్రాంతం ఇక్కడ మరి ఇప్పుడు ఈ మూడోసారి ముఖ్యమంత్రి అయితే రేపు బలంగా మిగతా రాష్ట్రాల్లో కూడా బలంగా పోతాడు. ఇక్కడ 15 సీట్లు రేపు బలంగా వస్తాయి. రేపు నరేంద్ర మోడీని ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తున్నది. దిలీప్ అన్న తెలుసు, ఇలా ముఖ్యమంత్రులు కూడా పోతున్నారు. నిన్న మొన్న ఆయన కమల్నాథ్ గారు ముఖ్యమంత్రి నిన్నదాకా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఇలా పోయి బీజేపీలో చేరిండు. అశోక్ చవాన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో చేరిండు. మొత్తం నితీష్ కుమార్ని చేర్చుకున్నారు. ఇలా మమతా బెనర్జీ నో అన్నది, కేజ్రీవాల్ నో అన్నాడు. కాబట్టి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. వాళ్ళకు ఒక ప్రత్యర్థి బీజేపీకి ఇలా కేసీఆర్ రూపంలో ఉన్నాడు. అందుకోసమే కేసీఆర్ గారిని ఎట్లయినా దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇంకా బీజేపీ కదా మమ్మల్ని ఓడగొట్టింది మొన్న కాంగ్రెస్ సపోర్ట్ చేసి. రైట్ దిలీప్ గారు, నేనైతే చెప్పను కానీ మీ ఇద్దరు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒకటే నేను చెప్పలేను కానీ, బట్ ఏదో రాజారాం గారు లేవనెత్తిన పాయింట్లు కొన్ని సింక్ అవుతున్నాయి. అంటే మీరు సహకరించిన తీరు కానీ కొన్ని అంశాల్లో. ఒకటి ఎలక్షన్స్ వచ్చినాక ఎవరు ఏ విధంగా ఓటు ప్యాటర్న్ ఉంటుంది అనేది అంత ఈజీ ఏం కాదు, ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. కానీ రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి అది 1%, 1.5% ఈరోజు కాంగ్రెస్ పట్టం పెట్టారు. దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు కదా, అవి అంశంలో డిస్ప్యూట్ లేదు. కానీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా డెఫినెట్లీ రాజారాం అన్నట్టు కానీ మిత్రులు అన్నట్టు కానీ అది ఓటింగ్ ప్యాటర్న్ లో కొంత తేడా వస్తుంది. బట్ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు మేము అది ఓన్లీ 2 months అయింది కాబట్టి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా స్కోప్ లేదు. 100 days లో ఖచ్చితంగా మా సీఎం చెప్పాడు, ఇతర మంత్రులు కూడా చెప్పారు, మేము హామీలని నెరవేరుస్తాము. నెరవేర్చిన తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా ఏముండదు. నినాకం ఉన్నది ఎలక్షన్స్ లో మాకు పట్టం కట్టిన ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ మాకే వేస్తారనేది మా కాన్ఫిడెన్స్. సో ఈ రోజు పోటీలో బీఆర్ఎస్ లేదు అని అందుకని ఆ మాట అన్నారు. బట్ 100% అది కరెక్ట్ అవుతుందని నేను చెప్పలేను, రాజారావు చెప్పాడు, ఎవరు చెప్పలేదు. ఇట్స్ ఎలక్షన్ అనేది అడుగున క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, ఓవరాల్ వాతావరణం బట్టి ఉంటుంది, అప్పుడు నాకు గాలిని పట్టుకో ఉంటుంది. సో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే నార్త్లో ఉన్నటువంటి రామ మందిరం సంబంధించిన గాలి, రాముడి గాలి అంత సౌత్లో అసలు ఉండదు. సౌత్లో డెఫినెట్లీ మనం చూసాం, అంత గట్టి పట్టునటువంటి కర్ణాటకలోనే కరప్షన్ పేరుతో అధికారాన్ని బీజేపీ కోల్పోయింది. ఇక్కడ కూడా సీఎంఏ స్వయంగా 30% అవినీతి మావాడు దళిత బంధు లాంటి స్కీమ్లో తీసుకుంటారనేది కొంత వాళ్ళ మీద వన్ ఆఫ్ ది రీజన్స్. తర్వాత కరుడు చావుకు 100 కారణాలలాగా వాళ్ళు ఎలక్షన్స్ వచ్చే టైంలోనే కాళేశ్వరంలో పిల్లర్స్ కుంగిపోవడం అనేది వాళ్ళకి ఇంకో డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళు ఎంత ఇంజనీరింగ్ మారులైనా ఎదురుగా మునిగిపోయిన మోటార్లు, కుంగిపోయిన పిల్లర్లు ప్రజలు కూడా నమ్మలేదు. సో ఇవి వేస్ట్ అయింది, ఇక్కడ ఎక్స్పెండిచర్, వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశారని చాలా మంది అనుకున్నారు. ఇంటెలెక్చువల్స్ అనుకున్నారు, కామన్ మ్యాన్ కూడా అనుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు ఒక ప్రతికూల వాతావరణం ఎదుర్కోవాల్సి వచ్చింది. దానివల్ల మాకు లాభం జరిగింది. సో ఇది 100% క్యారీ ఫార్వర్డ్ అయ్యి మొత్తం సీట్లన్నీ మాకే వస్తాయంటే అది దాని అతిశయోక్తి. కానీ ఖచ్చితంగా రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి లాభం జరుగుతుందని మేము సహజంగా ఆశిస్తాం. అది ఒక పొలిటికల్ పార్టీగా మా ఫైట్ ఆ రకంగానే ఉంటుంది. ఇంకోటి అర్బన్ ఏరియాలో ఓటర్ అయితే కాస్త లేట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ ఓటర్ కూడా ఈరోజు మా వైపే తిరుగుతాడు. ఎందుకంటే అరే మొన్న మేము ఓటు వేయలేదు, అయినా సరే రూరల్ ఏరియా వల్ల కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇది మనం కూడా అధికారంలో ఉన్నవాడికి అంటే మోస్ట్ ఆఫ్ ది బై ఎలక్షన్స్ కానీ అది వెంట వచ్చిన ఎలక్షన్స్లో కానీ అధికారంలో ఉన్న పార్టీకి న్యాచురల్గా కూడా అనుకూలిస్తాయి. ఆ క్యాలిక్యులేషన్తో నేను మాకే ఎక్కువ సీట్లు వస్తాయని అన్నాను. బట్ నోబడీ కెన్ రియల్లీ ప్రెడిక్ట్ దిలీప్ గారు అంత ఈజీ ప్రెడిక్షన్ అనేది కాదు. దిలీప్ గారు, మీరు మొత్తం 6 హామీలు 2 హామీలే చేశారు, 4 హామీలు ఉన్నాయి, మీకు టైం 30 రోజులు మాత్రమే ఉంది. పాసిబుల్ అవుతుందా అసలు ఈ 30 రోజులు? సీఎం చెప్పాడు కదా, సీఎం ఆల్రెడీ చెప్పాడు, అందరి క్యాబినెట్ మంత్రులు చెప్పారు 100 days లో ఖచ్చితంగా మీ హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. దానికి మేము అప్పు చేస్తామో సప్పు చేస్తామో మా తల తాకట్టు పెడతాము, ఏదేమైనా 100 హామీలు కనుక 6 మేము నెరవేర్చకపోతే మాకు ఇమ్మీడియట్గా వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే మాకు దెబ్బ కొడుతుంది. సో అది మాకు తెలుసు. కాబట్టి దాన్ని ఓవర్కమ్ కావాలంటే అన్ని ప్రయత్నాలు చేసి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. లేదా డిలే చేస్తే మాకే పొలిటికల్ నష్టం జరుగుతుంది. జరగదు. అప్పులు చేస్తే బీఆర్ఎస్ కి మీకు పెద్ద తేడా ఉండదేమో. ఏమండి, అప్పులు చేస్తే బీఆర్ఎస్ కి మీకు పెద్ద తేడా ఉండదేమో. బీఆర్ఎస్ మీద మెయిన్ అలిగేషన్ అదే కదా, ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని అలిగేషన్ కదా. అప్పులు చేయకుండా గవర్నమెంట్ ఎవరు నడపలేరండి. ఎందుకంటే వాడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ అప్పులతో మనకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. 5 లక్షల అప్పు 5 లక్షల అప్పు మన అందరం కూడా కోడే కూస్తే అది 5 కాదు 6.71 lakh crores అప్పు ఉందనేది మనకు ఫ్యాక్ట్ నివేదిక వైట్ పేపర్ రిలీజ్ చేసే టైంకు తెలిసి వచ్చినటువంటి అంశం. సో సహజంగా కొంత
గడ్డు పరిస్థితి అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడ్డది. దాన్ని ఎదుర్కొంటాం, ఆల్రెడీ ఓవర్కమ్ అయ్యాం. మళ్ళీ కూడా ఇప్పుడు వేరే హామీస్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తగిన వనరులు కూడా సమీకరించుకుంటాం. అది ఒక ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈవెన్ కొత్త అప్లికేషన్ తీసుకున్న వాటిని కూడా ఒక పద్ధతిలో దాన్ని క్రోడీకరిస్తున్నాం. దాని డాటా అంతా ఇన్కార్పొరేట్ చేయడానికి ఇంకో వారం రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు. దాన్ని ఒక కట్ ఆఫ్ పెట్టుకొని దాన్ని లింక్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకే ఇచ్చేటువంటి పథకాల యొక్క బెనిఫిట్ అనేటువంటి పద్ధతిగా గైడ్ లైన్స్ కూడా అతి తొందరలో రాబోతున్నాయి. కాబట్టి మీరు దాని మీద అనుమానించాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి ఓట్ల కోసం మేము మళ్ళా పోవాల్సినది ఇమ్మీడియట్ గా నెసిటీ వచ్చింది కాబట్టి చాలా కేర్ఫుల్ గా మా ప్లానింగ్ ఉంటుంది. 6 హామీలు కూడా పూర్తిగా నెరవేర్చిన తర్వాతనే మేము పార్లమెంట్ లో ఓట్లాడడానికి ప్రజలు జరిగేటువంటి అవసరం కూడా ఉంది. మాకు ఆ సంగతి బాగా తెలుసు అందరికంటే ఎక్కువ. రైట్. మలేష్ గారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్న ప్రతిపాదన రాజారాం గారు లేవనెత్తారు. కానీ అసలు యాక్చువల్గా అది నమ్మే పరిస్థితి ఉందంటారా? అంటే జనాల్లో పోయి వాళ్ళు దాన్నే పదే పదే చెప్పి జనాల్లో పంపించినప్పుడు కూడా దాన్ని విశ్వసించే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే రెండు భిన్న ధృవాలు లాంటివి. అయితే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అని చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే రెండు ప్రధాన ప్రత్యర్థులు నీకు. ఎందుకంటే కేంద్రంలో రెండు పార్టీలకు కూడా ప్రధాన ప్రత్యర్థులు కనుక ఏది వ్యర్థు శత్రు మిత్రుడు అన్నట్టు నీకు ఏమైనా ఇస్తే కేసీఆర్కి అవకాశం ఇవ్వాలని చూస్తుంది బీజేపీ, కానీ కాంగ్రెస్ తోటి కలిసే అవకాశం ఉండదు. ఎందుకనంటే ఆ పద్ధతిలో ఇప్పుడు వాళ్ళు చిన్న పామునైనా పెద్ద కడితోటి కొట్టాలని చూస్తారు. ఇప్పుడు కాకపోతే వాళ్ళ ఒక టార్గెట్ అయితే ఫిల్ అయింది. నా సోదరుడు చెప్పినట్టు కేసీఆర్ కనుక ఇక్కడ గెలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఏలు పెట్టే పరిస్థితి అయితే ఉండేది ఈ పార్లమెంట్లో. ఇప్పుడు ఏమైందంటే కట్టడి, ఇప్పుడు ఇక్కడనే ఓడిపోయిండు, రేపు మోడీ లాంటి వాడు కూడా వాడు సొంత రాష్ట్రంలోనే పొందబెట్టి ఇక్కడేమో గెలుస్తారు, ఇక్కడేం చేస్తారనే ఒక ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతారు కదా. అంటే ఆ వేవ్ను తగ్గియగలిగారు. అయితే అది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రచారం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందనో లేకపోతే స్ట్రాంగ్ సపోర్టర్స్ అనే ముచ్చట అది పబ్లిక్ కూడా నమ్మరు. ఎందుకంటే అది ప్రధాన ప్రత్యర్థులు మొదటి నుంచి కూడా ఆ రెండు పార్టీలే. మనము దాదాపుగా రాజకీయాలలో 84 నుంచి చూస్తాను, 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు చూస్తానే ఉన్నాం బీజేపీ పరిస్థితి ఏందనేది. కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఒక్కటైతే బీజేపీకి అవకాశము ఉండదు. ఏమని ఉంటే కాంగ్రెస్ నీకు ఫైట్ తోటే నడుస్తుంది. అయితే అందరూ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎగ్జిట్ అవుతుంది అని చెప్తున్నారు, కానీ అది ఇట్లా ఉండదు. కాకపోతే ఏంటంటే ఆడ ఈ టికెట్ల కాడ పోయిన గతంలో చేసిన తప్పులే మళ్ళీ చేయొద్దు. ఇప్పుడు పైసలు ఉన్నాడో లేకపోతే ఇది ఉన్నదే కాదు, వాడికి ఇంత కనీసము వానికి సంస్కారం ఉండాలి, వానికి మంచి చదువు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. కొద్దిగా ఒత్తుడు కాలం తీసుకొచ్చి పెట్టి మేము అంత నన్ను చూసి వేయమంటే వేసే పరిస్థితి లేదు ఏ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన తీరు కానీ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్ల ఆలోచన తీరు కొంత మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఇందాక బీఆర్ఎస్కి 88 వచ్చే తర్వాత ఆ గ్యాప్లో 3 నెలలు జరిగిన గ్యాప్లో తక్కువ వచ్చాయి 9 ఆయన చెప్పినట్టుగా నీకు ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే అయితే 2018లో జరిగినటువంటి సిచ్యువేషన్కును ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ వేరు. 2018లో 88 సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చారు. తర్వాత పర్సంటేజ్ నీకు ఓట్ షేరింగ్ కూడా చాలా హైక్ ఉంది. నీకు తర్వాత పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చేవరకు తగ్గింది. అయితే బీఆర్ఎస్కు తగ్గడం వేరు, ఇక్కడ కాంగ్రెస్కు తగ్గడం వేరు. కాంగ్రెస్కు తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న ఓట్ షేరింగ్ కంటే నీకు ఎవరే వస్తుంది తప్ప తగ్గదు. ఎందుకు తగ్గదు అని అంటే కొంత ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు అంత దాదాపుగా సర్పంచ్లు కానీ అంత ఆల్మోస్ట్ వాళ్ళు రేపు సర్పంచ్ కావాలనుకునే వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ జెండా మోస్తారు. నీకు ఎమ్మెల్యేలు నీకు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా రేపు నామినేటెడ్ పదవి వస్తుందనో ఎమ్మెల్సీ వస్తుందనో ఏదో ఆశతోటి కొంత పని చేస్తారు. అప్పుడు మొన్ననో కొంత నిరాశ పని చేయలేదు, ఇప్పుడు అందరు పని చేస్తారు, కాంగ్రెస్కు పనిచేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు కాబట్టి ఓటు షేరింగ్ డెఫినెట్గా పెరుగుతుంది. కాకపోతే సీట్లు మరి 8 వస్తాయా 9 వస్తాయా 10 వస్తాయా అనేది వాళ్ళ కాంగ్రెస్ చెప్తున్నది. నిన్న మొన్న సర్వేలు చెప్తున్నది ఏంటంటే అది సర్వేలు ఎంత మేరకు వాస్తవం, కానీ ఆ 9 సీట్లు అంటే పోయినసారి బీఆర్ఎస్కి వచ్చిన సీట్లన్నీ కాంగ్రెస్కి వస్తాయి. వీళ్ళ ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అవి 5, 3 ఇట్లా పంచుకుంటాయి అనే దాని మీద చెప్తా ఉన్నారు. కానీ అది ఎంత మేరకు అది ఆచరణలో సాధ్యమవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు టికెట్ ఇప్పుడు నీకు ఎందుకంటే పబ్లిక్ కూడా
మా తెలంగాణ వాళ్ళకు కొంత స్పార్క్ ఉంటుంది. అంటే వాడికి మనం ఏది పడితే అది చూపెడితే వాడు చూడడు, ఇష్టం లేకపోతే బంద్ చేస్తాడు దుకాణం. అటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో ఉన్నది. కాబట్టి రేపు టికెట్ల పంపకాల కాడ కూడా తేడా లేకుండా, అంటే వాళ్ళు ప్రజామోఖ్యమైనటువంటి వ్యక్తులను కనుక ఇవ్వగలిగితే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నీకు ఆ ఫైట్ నడుస్తుంది. అలా కొంత మెరిట్. ఇప్పుడు మనకు చేవేళ్ళ ఉంది, ఇక్కడ సికింద్రాబాద్ ఉన్నది, అంటే మల్కాజ్గిరి ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ అంటే మనకు అది పక్క సీటు. అది దాంట్లో మనం ఏమైనా మొత్తం అద్భుతం జరిగితే కానీ మారదు. ఆ మార్పు దాన్ని ఎవరి నుంచి కాదు కూడా. ఈ 3 సీట్లలో కూడా మీరు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు 3 సీట్లు కూడా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ. మీ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ నేను మీ స్టూడియోకే వస్తాను. మీకు ఇప్పుడు మొన్న వచ్చినటువంటి పర్సంటేజ్ చాలా ఎక్కువ వచ్చింది మీకు, కానీ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అని అంటే ఇప్పుడు అరే బయట అంతా ఓడిపోయి బయట కాంగ్రెస్కి గవర్నమెంట్ ఇచ్చిండ్రు అనే ప్రచారం ఇప్పుడు నడుస్తుంది. మనం ఏమైనా తప్పు చేసినామా, లేకపోతే మనం అరే అందరి లెక్క మనం కూడా ఇవ్వకపోతే అని ఇప్పుడు అది కొంత మార్పు వస్తుంది. తర్వాత ఉన్నోళ్ళ దాంట్లో కూడా ఈ మైండ్ గేమ్ ఒకటి నడుస్తుంది. ఏంటి అంటే ఈ మార్పు, ఇది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు పోతారట, ఇటు అంటే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఏం లేదు, కాంగ్రెస్ మైండ్ గేమ్ అయితే కొత్త. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ మనకు ఎమ్మెల్యే గారు కలిసారు. సరే సందర్భం ఏమన్నా కానీ ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఓటర్లు కూడా వీళ్ళు పోయేటట్టున్నారు లేకపోతే వచ్చేటట్టున్నారు. కానీ ఇప్పుడు పోయే పరిస్థితి వస్తే సేమ్ బీఆర్ఎస్ పంతాలో కాంగ్రెస్ కనుక మళ్ళా ఆ అవసరం లేకుండా తీసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్కు జరిగిన గుణపాఠమే కాంగ్రెస్కు జరుగుతుంది. కంక్లూడింగ్ వర్డ్స్ దిలీప్ గారు, చెరో మినిట్. రాజారాం గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమన్నా? అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వీళ్ళు ఆదిలాబాద్ స్వయం బాబురావు కానీ అవి గెలిచే పరిస్థితి లేరు. వాళ్ళ అభ్యర్థులు వాళ్ళనే వద్దని చెప్పేసి బీజేపీ కార్యకర్తలే పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ విజయం సాధిస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ మధ్య నిన్న జరిగినటువంటి ఈ రైతు బంధు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ వీళ్ళు చేస్తున్న ప్రోత్సాహము, వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన అనుభవం లేనితనము ఖచ్చితంగా ప్రజలు కొంత మళ్ళీ కేసీఆర్ ఈ వాదన కనుక బలంగా పోతే ఇంకా మేము బలంగా మాకు సీట్లు ఓట్ల సంఖ్య పెరుగుతుంది. ఇంకా దిలీప్ గారు ఫైనల్ వర్డ్స్. రావడం అన్నది నెగటివ్ గా కాంగ్రెస్ నుంచి డిస్కస్ చేయడానికి టూ ఎర్లీ. ఎందుకంటే జస్ట్ 2 months అయింది కాబట్టి ఆ నెగటివ్ చర్చ వస్తుంది, ఇది పథకం వచ్చింది అది రాలేదనే చర్చ వస్తా నేను 100% అనుకోను. బట్ బీఆర్ఎస్ సీరియస్ గా గతంలో వచ్చిన 39 సీట్ల లాభం కూడా ఈ రోజు ఎంపీ సీట్లలో రాదు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా నిన్ననే ప్రజలు ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవరైతే వేయలేదో వాళ్ళు కూడా కాంగ్రెస్ కి వేసే పరిస్థితి ఉంటుంది తప్ప మాకు నెగటివ్ ఓటు కానీ, నెగటివ్ క్యాంపెయిన్ కానీ, లేదా ప్రజల లోపల అసంతృప్తి కానీ ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి అవకాశం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు, రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా దిలీప్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ వ్యూస్ని పంచుకున్నందుకు. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, లోక్సభ సీట్లు ఎన్ని వస్తాయి, ఎవరికి పార్టీకి ఎన్ని వస్తాయి అనేది ఓటింగ్ తర్వాత, ప్రజలు ఓటేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది వీళ్ళు రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహాలను బట్టి ఆ రిజల్ట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నారండి BRK న్యూస్.